ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జీవితంలో జ్ఞానం, మోక్షం అంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండోది బ్రెయిన్ అంటే ఆరోగ్యం అంటే మనం తినే ఫుడ్‌ని ఏది పడితే అది తినకూడదు. రెండోది రోగం వచ్చిన హాస్పిటల్‌కెళ్ళాలి అంటే బాగా చేస్తారా డాక్టర్లు. ఇప్పుడు ఎంత టెక్నాలజీని బతికేస్తాం అనుకున్నా కానీ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన 100 రోగాలు ఉన్నాయనుకో ఒకటే అంటే అయితే అన్‌ఎడ్యుకేటెడ్ డాక్టర్లు అంటారు. అంటే ఒక సింటమ్ నీకు ఐస్ ప్రాబ్లమ్ వచ్చాయి అనుకో ఎన్ని రకాలుగా రావచ్చు. నరాల వరకు రావచ్చు, సూపుల వరకు రావచ్చు, ఇంకేదన్నా పడితే రావచ్చు, ఇంకేదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కానీ అది ఫైండ్ ఔట్ చేయలేము. ఎందుకంటే నేను చూసిన ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా డాక్టర్ దగ్గరికెళ్ళి ఏం ప్రాబ్లమ్ లేదంటాడు ఐస్ డాక్టర్. కానీ అదే క్యాన్సర్ దగ్గరికెళ్తే ఓకే దీనికి నరం వల్ల ప్రాబ్లమ్ వచ్చింది. ఈ కీమో వల్ల లేట్ అయింది. దీనివల్ల అంటే ఇప్పుడు క్యాన్సర్ మందులు ఇస్తేనే కన్ను బాగవుతది. లేదంటే క్లోజ్ అయిపోతది. కన్ను దగ్గరికి పోతే దాన్ని కనుక్కోలేడు. ఇది అన్ఎడ్యుకేటెడ్ అంటారు. ఎందుకంటే చదువుకున్న గొర్రెలను మనం ఏది డాక్టర్లు నమ్మడం. అందుకే నేనంట పూర్వకాలంలో ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి అన్ని రోగాలు తెలిసినున్న ఆయుర్వేదిక్ అయినా ఉండొచ్చు. నేననేది ఏంటంటే ఇక్కడ మనకొచ్చేది బాడీలో లోపం తినేదాని వల్లనే. అది భూమి మీదనే దొరుకుతది. ఎందుకంటే మన భూమి అనేది వాటర్‌తో ఫార్మ్ అయిన మొక్కల నుంచి వచ్చే ఆహారంతోనే జీవులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ మెడిసిన్, ఇంగ్లీష్ మాత్రలు, డాక్టర్ తెలివైనోళ్ళని కాదు. నేననేది ఇక్కడ నువ్వు ఏ మందు వాడుతున్నావు అనేది కాదు మ్యాటర్. ఫస్ట్ రోగాన్ని ఫైండ్ ఔట్ చేసి దానికి తగిన విటమిన్ లోపమో, పోషకాల లోపమో దానికి ఎలా సర్దుపెట్టాలి అనేది ఏదైనా గానీ ఒక మిస్టేక్ ఒక చిన్న హోల్ పడ్డదనుకో దాన్ని టేపేసినా అతుక్కుంటది. అలాగా పెద్దదైపోయి కుళ్ళిపోయి ఫిఫ్త్ స్టేజ్‌కి, ఫోర్త్ స్టేజ్‌కి వచ్చిందనుకో క్యాన్సర్ లాగా మళ్ళీ ఏం చేయలేం. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే డాక్టర్లని నమ్మకండి. ఇంట్లో మీరు ప్రతి ఒక్కరు డాక్టర్ అవుతేనే ఇంక నెక్స్ట్ ఫ్యూచర్‌లో బతకగలరు. లేదంటే డబ్బులు కూడా మిగలవు.